ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ రాత్రి సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపయందు దీవించును గాక. మనము 119వ కీర్తన అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నామండి. మనము 1 నుండి 8 వచనాలు ధ్యానించినాము. దేవుని యొక్క వాక్యము గొప్ప కాపుదల, గొప్ప క్రియ మనకు ఇక్కడ దొరుకుతుందని నేర్చుకోవటం జరిగింది. 9వ వచనము నుండి ఈ యొక్క 16 వచనాల వరకు సంపూర్ణమైన క్రీస్తు యొక్క మార్గాన్ని సూచిస్తూ ఉందండి. ప్రతి వచనంలో ఒక్కొక్క మాట చాలా విలువైంది. ఈ 9వ వచనం విలువైంది. రాత్రి యవన బిడ్డలు మార్పు పొందినారని సంతోషిస్తున్నాను. యవన బిడ్డలు మాత్రమే కాదండి, కౌమారంలో వృద్ధాప్యంలో ఉన్న మనం కూడా మార్పు అనేది అన్ని వయసుల వారు చివరి వరకు జరగవలసిన దేవుని యొక్క క్రియ అండి. ఈ దినాన్న ఈ రాత్రి సమయంలో 10వ వచనం విశ్వాసుని కాపాడే క్రీస్తు యొక్క వాక్యం అండిది. ఇది చదువుతున్నానండి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకము. ఇందులో చక్కని పవిత్రమైన దేవుని యొక్క కాపుదల భక్తుడు కోరుకుంటున్నాడండి. ఇది మనకి ఎంతో మాదిరి. రోమపత్రిక 15 3 వచనం 4 వచనాల ప్రకారంగా ఇవన్నీ మనకు మాదిరి. పాత నిబంధన అంతా మనకు మాదిరి అండి. కాబట్టి ఎవరు పూర్ణ హృదయముతో వెతికి ఆయన ఆజ్ఞలలో జీవిస్తారు అంటే, మనం యోహాను సువార్త 3:3లో ఉంది. ఏమని అంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు. క్రొత్తగా జన్మించిన వ్యక్తి మాత్రమే దేవుని రాజ్యములో ఉంటాడు. అతడు మాత్రమే దేవుని ఆజ్ఞలను గైకొంటాడండి. మనము పై వచనాలు ధ్యానించినాము. ఖచ్చితంగా దేవుని యొక్క మాటను గైకొనే విశ్వాసి ఆత్మలో తిరిగి జన్మించిన వ్యక్తి అండి. చాలామంది ఈ రోజున క్రైస్తవులు పేరుకు మాత్రమే క్రైస్తవులు. వివాహాలు జరిగినప్పుడు ముహూర్తాలకి ఖచ్చితంగా అదే సమయంలో అటు హిందూ మ్యారేజీలు ఇటు క్రిస్టియన్ మ్యారేజీలు ఆ రోజునే ఎక్కువగా మార్కెట్లన్నీ ఫిలప్ అయిపోతూ ఉన్నాయి. కారణం దేవుని మాట గైకొనటం లేదు, దేవుని ఆజ్ఞను గైకొనటం లేదు. నిన్న మొన్న రాఖీ పండగ వచ్చింది. ఆ రోజుని నేను కళ్ళారా చూశాను. కొందరు యవనస్తులతో మాట్లాడటం కూడా జరిగింది. చర్చికి వెళుతున్నటువంటి క్రైస్తవులే రాఖీలు కట్టుకుంటూ ఉన్నారు, కట్న కానుకలు తీసుకుంటూ ఉన్నారు. దాని వెనకాల ఎంత ఉద్దేశం ఉందో చూడండి. కాబట్టి ఇలాగా దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి ప్రజలను, విశ్వాసులనే పిలువబడిన వారిని నేడు మనం చూస్తున్నామండి. కానీ దావీదు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. పూర్ణ మనసుతోటి ఈ రోజున క్రైస్తవుడు లేడు అని రాత్రి మీకు నేను తెలియజేస్తున్నాను. ఓ యవనస్తుడా, ఓ సహోదరి, నీవు పూర్ణ హృదయముతో ఉండాలా. నీవు పూర్ణ హృదయంతో ప్రభువుని వెతికి ఆయనలో బ్రతికితే ఆయన నీకు పవిత్రమైన కాపుదలు ఇస్తాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37లో పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను సేవించాలి అని యేసు ప్రభు వారు తేటగా వర్తమానాన్ని మనకి తెలియజేసినారు. ఇందులోనూ నీ 10వ వచనంలో కింద భాగం, నన్ను నీ ఆజ్ఞలను విడచి తిరగనీయకము. ఆత్మలో తిరిగి జన్మించిన వారు వాక్యాన్ని అనుసరిస్తారో, ఇక్కడ భక్తుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నీ ఆజ్ఞలలో నేను బ్రతికేలాగా ఉండని, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరిగిపోనివ్వకుండా కాపుదల దయచేయమని అడుగుతున్నాడు. మనం పాత నిబంధనలో కయ్యను హేబేలుని చూసినప్పుడు, హేబేలు ఆజ్ఞలలో జీవించినవాడు, కయ్యను ఆజ్ఞలలో లేనివాడు. కయ్యను చనిపోయి కూడా మొరపెట్టాడు అంటే
చనిపోయి కూడా ఆజ్ఞలలో బ్రతికాడని అర్థం. ఈ రోజున నిజమైన క్రైస్తవుడు హెబేలు మాదిరిగాను, యేసుక్రీస్తు మాదిరిగాను, పౌలు మాదిరిగాను ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా నిజమైన క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఆజ్ఞల మార్గములో నడిస్తేనే పరలోకంలో కనపడతాడు. లేని ఎడల తీర్పులోనికి వెళ్తాడు, అక్కడి నుండి నరకానికి గెంటి వేయబడతాడు. ఈ రాత్రి నువ్వు అలా ఉండవద్దు. నువ్వు పౌరుషము కలిగిన క్రైస్తవుడుగా, ఆజ్ఞలను అనుసరించే క్రైస్తవుడుగా ఈ రాత్రి మీరుండాలని నేను కోరుతున్నాను. ఇక మీ కుటుంబాలలో ఉన్న అక్రతల గురించి దిగులు పడకండి. మన చింతలు, మన భారాలు ఆయనకి తెలుసు. మనలను ఆయన చూస్తున్నాడు. మన అక్రతలన్నీ తీర్చే దేవుడు. మనం అడగక మునిపే మన అక్కర్లు ఆయనకి తెలిసే ఉన్నవి. కాబట్టి ఆయన కాపుదలలో ఉండండి, ఆయన ఆజ్ఞలలో మీరుండండి. ప్రభు ఈ వాక్యము మీ హృదయములో ఈ రాత్రి నింపును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దావీదు కీర్తనలో 10వ వచనం, ఈ 119వ అధ్యాయంలో చక్కని వివరణ మాకు ఇచ్చినారు. మీ కుమారుడని యేసుక్రీస్తు రక్తధారలలో తిరిగి జన్మించిన విశ్వాసి మీలోనే బ్రతకాలని కోరుతూ ఉంటుండగా, నాయన నిజమే, మీరే మాకు కాపరి అయి నీటి బుగ్గల యొద్ద నడిపించే దేవుడవు. మా కన్నులు ప్రతి పార్శ్వపు బిందును తుడిచే దేవుడు. నాయన నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి మా కుటుంబాలను చూడండి నాయన. రోగాలతో పడి ఉన్నారు, సమస్యలతో పడి ఉన్నారు, ఇరుకులలో ఉన్నారు నాయన. కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేక కొములిపోతున్నారు నాయన. ఈ రాత్రి వీరిని మమ్మలను దర్శించండి నాయన. మాకు నెమ్మదిని, సంతోషమును దయచేయండి. కష్టాల్లోని ఆజ్ఞలు విడిచిపెట్టకుండా, శోధనలోని ఆజ్ఞలు విడిచిపెట్టకుండా, మా శరీరము లాజరు మాదిరిగా కొల్లి కృషించినను నీ ఆజ్ఞలలోనే బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మీ కాపుదల మాకు అనుగ్రహించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. అందరికీ గుడ్ నైట్ అండి.